ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేదండి, చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ కూడా జుట్టు సమస్యలు ఎక్కువైపోయాయి. మరి కేవలం రెండు పదార్థాలతో మన జుట్టును కాపాడుకోవడం గురించి ఈ వీడియోలో చెప్తానండి. 2 పదార్థాలు ఏంటంటే మన ఇంట్లో ఉంటాయండి ఎప్పుడూను, ఉల్లిపాయలు, లవంగాలు. అందరిళ్ళలోనూ దొరికే వస్తువులే ఇవి. ఈ 2 పదార్థాలతోని ఇంట్లోనే సులువుగా ఆయిల్ తయారు చేసుకోవచ్చండి. మనం ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 10 లవంగాలు. మొదట ఉల్లిపాయని పొట్టు తీసి బాగా కడిగి తడి లేకుండా చూసి ముక్కలు కట్ చేసి లవంగాలతో కలిపి, 10 లవంగాలని చెప్పాను కదా, 10లో అన్నీ కాకపోయినా కనీసం ఒక 5-6 తీసుకొని ఉల్లిపాయ ముక్కలతో పాటు కలిపి పేస్ట్ చేయండి. 2 కలిపి రుబ్బడం వల్ల బాగా కలుస్తాయి అన్నమాట. దీనిలో నూనె కలపాలి. దీనికోసం కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చండి. 2 నూనెలు కూడా బాగానే పనిచేస్తాయి. ఆ తర్వాత మూత పెట్టి కొన్ని గంటల పాటు వదిలేయండి. ఈ ఉల్లిపాయ మిశ్రమం అది బాగా నూనెలో వేసి నానింది కదండి, దాన్ని వడకట్టుకుని అప్పుడు తలకి రాసుకోవాలి. దాన్ని ఈ నూనెని తలకి బాగా పట్టించిన తర్వాత కొంతసేపు అదన చేసుకోవాలి, మసాజ్ లాగా. అలాగా నూనె రాసుకున్న తర్వాత ఒక అరగంట కానీ గంట అయినా సరే ఉంచుకోండి. ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచినా నష్టం లేదు. ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడే ఈ నూనెని తలకి రాసేసుకుని పొద్దున్నే స్నానం చేసినా కూడా బాగానే పనిచేస్తుందండి. కనీసం గంట సేపైనా ఉంచుకోవాలి నూనె రాసిన తర్వాత, వెంటనే కడిగకూడదండి. ఉల్లిపాయ వాసన అది వస్తుంది కదండి, ఉల్లిపాయ వాసన చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఎందులో వేసినా సరే. కాబట్టి కొద్దిగా షాంపూతో వాష్ చేయండి. ఇది ఆయిల్ తయారు చేసే పద్ధతి. ఇప్పుడు మరొక రకంగా కూడా మనం వాడచ్చండి. ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసి లవంగాలు ఉల్లిపాయ ముక్కలు కలిసి ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి బాగా మరగబెట్టాలండి. కొద్దిగా చల్లారిపోయే వరకు వాటిని వదిలేయాలి. వదిలేసిన తర్వాత దాన్ని నీట్గా వడకట్టుకొని అప్పుడు ఆ నీటిని జుట్టు మీద స్ప్రే చేసుకొని అలాగా ఒక గంటన్నర అట్టపెట్టి తర్వాత స్నానం చేయొచ్చు. ఇది 2వ విధానం అండి. వీటి వల్ల ఏంటంటే ఈ 2 పదార్థాలు మనం జనరల్గా అన్నీ వాడుతూనే ఉంటాం, ఆహార పదార్థాల్లో కూడా. సైడ్ ఎఫెక్ట్స్కి అవకాశం లేదు. జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అయినా కొద్దిగా ప్యాచ్లా చేసుకొని టెస్ట్ చేసిన తర్వాత రాసుకోండి, ఎందుకైనా మంచిది. జుట్టు తొందరగా పెరగడానికి తీసుకునే జాగ్రత్తల గురించి చెప్తాను. మనకి పూర్వకాలం నుంచి వచ్చిన పద్ధతి అండి. రోజు కొబ్బరి నూనె రాసుకుంటే జుట్టు పెరుగుదలను ఎవరూ ఆపలేరండి. జుట్టు స్వభావానికి సరిపడేలా ఉండేలాగా షాంపూలు, కండిషనర్లు కూడా తీసుకోవాలి. ఇది హీట్ స్టైలింగ్ అని చేయిస్తూ ఉంటారు. దానివల్ల జుట్టు పెరుగుదల తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి వెంట్రుకలు చిట్టిపోయినట్టు ఉండడం అలాంటివి కనిపిస్తూ ఉంటాయి మనకి. అలాంటప్పుడు ఎప్పటికప్పుడే మనం దాన్ని ట్రిమ్ చేయడం వల్ల జుట్టు చిట్లిపోవడం కూడా తగ్గుతుంది. అలా వదిలేసామనుకోండి అది ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయడమే మంచిది. మధ్య మధ్యలో తలని మసాజ్ చేస్తుంటే దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి దానివల్ల జుట్టు కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఒమేగా 3 అలాంటి పదార్థాలు మన ఆహారంలో చేర్చుకున్నట్టయితే కూడా బాగా ఉపయోగం ఉంటుంది. జుట్టుకి కావలసిన పోషణ కూడా లభిస్తుంది అలాంటి పదార్థాలను మనం తినడం వల్ల. వీటన్నింటికన్నా ముఖ్యంగా అసలు నీళ్లు బాగా తాగాలండి. చాలామంది నీళ్లు తాగడం తగ్గించేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా జుట్టు ప్రభావానికి లోనవుతుంది. కాబట్టి నీళ్లు బాగా తాగండి ముందు. విటమిన్స్తో కూడిన ఆహారం తీసుకోవడం, నీళ్లు బాగా తాగడం, అలాగే తలకు బాగా మసాజ్ చేయడం, వీటన్నింటి వల్ల కూడా బాగా పెరుగుతుంది జుట్టు. కాకపోతే ఈ మధ్యకాలంలో చాలామంది నూనె రాసుకోవడం తగ్గించేశారండి. మరి ఎందుకో తెలియదు కానీ జిడ్డుగా ఉంటుందనో అయితే బయటకు వెళ్తే బాగుండదనో ఏదో కారణం చెప్తారు, మొత్తం మీద నూనె రాసుకోవడం తగ్గించారు. అందుకని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటిని తల మీద స్ప్రే చేసుకుని అలాగా కొన్ని గంటల పాటు వదిలేసినా కూడా గుణం కనబడుతుంది తప్పకుండా. నిద్రలేమి మన జుట్టు మీద బాగా ప్రభావం చూపిస్తుందండి. అందుకే తగినంత సమయం నిద్రపోవాలి. అలాగే ఇవన్నీ చేస్తూ స్ట్రెస్ని తగ్గించుకోవాలండి. ఇవాళ రేపు చాలా వర్క్ బిజీ అయితేనేంటి, కాలేజ్ చదువులు అయితేనేంటి, స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉందండి అందరికీను. స్ట్రెస్ వలన కూడా జుట్టు రాలిపోవడం, అలాగే
పెరుగుదల తగ్గిపోవడం జరుగుతూ ఉంటుందండి. స్ట్రెస్ వదిలించుకోవాలి. అందుకే పీస్ఫుల్గా ఉండాలండి. ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అసలు. ఇప్పుడు నేను చెప్పిన లవంగాలు ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే ఉడికించి ఆ వాటర్ని తలకి స్ప్రే చేసుకోవడం వల్ల కానీ, లేదు అంటే మీకు ఓపిక ఉంటే ఆయిల్లో వేసి బాగా కొన్ని గంటలు వదిలేసి ఆ ఆయిల్ని రాసుకున్నా కూడా మీకు బాగా పనిచేస్తుంది. వాడే హెయిర్ ఆయిల్స్ ఏమైనా షాంపూలు అలాంటివన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ సరిగ్గా ఉందా లేదా, లేకపోతే కాలపరిమితి దాటిన తర్వాత అలాంటివి వాడడం మంచిది కాదండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే జుట్టు పెరుగుదల బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.